ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు. మరొకసారి దేవుని యొక్క ఆత్మాభిషేకము చేత అద్భుతాలు చూసే టైం వచ్చింది. దేవుని యొక్క ప్రభావం మన మధ్యలోనికి విడుదల కావస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన యొక్క అత్యధికమైన శక్తి చేత, ప్రభావము చేత మన మధ్యలోనికి దిగి వస్తున్నారు. మీ పట్ల అద్భుతాలు చేయడానికి ప్రభు ఆశపడుతున్నాడు. ఈ సమయంలో నీవు ఈ మాటలు వింటున్నావంటే దేవుని యొక్క ఏర్పాట్లో నీవు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రిటెలి వౌరా హజక్ర ధార అన్నిమార ధుర్య నంద్రుతక్లాంటి రుషకరవే. సహోదరుడ సుధాకర్ దేవునితో మాట్లాడుతున్నాడు. సుధాకర్, రిట్రలియోడి కర్ర ధ్రసుధరబే. గృహం కట్టుకోవాలని ఆశపడుతున్నావు, కానీ నీ దగ్గర డబ్బు లేదు. ప్రార్థన చేయుచున్నావు. నీ ప్రార్థన ప్రభు ఆలకించి ఉన్నాడు. ఖచ్చితంగా నీవు గృహాన్ని నిర్మిస్తున్నావని ప్రభు మాట్లాడుతున్నాడు. రిటెలియో డ్రిషెక్ రాధా రసికన మాంద్రుత కరవే. సహోదరి శ్వేత దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భర్త మారాలని నీవు ప్రార్థన చేయుచున్నావు కదా. దేవుడు ఒక గొప్ప కార్యం చేయుచున్నాడు. నీ భర్తని దేవుడు మారుస్తున్నాడు. క్లైట్రే బేర్యూరి ద రాస క్రండ్రిలియన్ అంద్రుద కరియన్ అందరవే. సహోదరి రత్నకుమారి, భయంకరమైన నడుము నొప్పితో బాధపడుతున్నావు కదా. ప్రభు ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు. ఆయన శక్తి చేత నిన్ను నింపుతున్నాడు. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. యేసు క్రీస్తు నామములో గొప్ప విడుదలను పొందుతున్నావు. రెలియడ్రుక్రదుషందరవే. ప్రభు ఇప్పుడే నిన్ను దర్శించి బాగు చేయుచున్నాడు. లొక్రు శిఖరందరవే. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. రత్నకుమారి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. సోలి బ్రెడియ కృతారణంక్రంధరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రభా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. దేవుని యొక్క ఆత్మాభిషేకము చేత నింపండి. గొప్ప విడుదల దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయుచున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా. ఒక 2 సాక్ష్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. శ్రీకాకుళం నుంచి రోజారమణి దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలంగా నాకు కుడి చేయి లాగుతూ ఉంది. ఏం పని చేసుకోలేను, చాలా ఇబ్బంది పడుతున్నా నన్ను దేవుడు ఒక రోజున ఎలా దర్శించాడు అంటే, మీరు టీవీలో కనిపిస్తున్నారు. వాక్యం చెప్తుండగా దేవుని యొక్క ఆత్మ నన్ను దర్శించింది. వెంటనే మీ ద్వారా దేవుడు చేయుచున్న కార్యాలను నేను చూసి ఆశ్చర్యపోయాను. మీకు వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. మీరు ప్రార్థన చేయగానే దేవుడు తన యొక్క శక్తి చేత నన్ను తాకి ఉన్నారు. మీ వాక్యం వింటుండగానే పరిశుద్ధ అభిషేకం నా పైకి దిగువచ్చి నాకు విడుదల కలిగింది. ఇప్పుడు నా చెయ్యి వెంటనే బాగైపోయింది. నేను వెంటనే విడుదల పొందాను. క్లౌడ్రా షకరా జందరా ఫెలియనందురవే. దేవుడు నన్ను బాగు చేసి ఉన్నాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నారు కదండి దేవుని యొక్క కార్యం ఏ విధంగా జరుగుతుందో. ప్రైజ్ ది లార్డ్. మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెట్టుచున్నాను. తూర్పుగోదావరి జిల్లా సూరిబాబు దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నాకు ఉద్యోగం లేక చాలా కాలంగా బాధపడుతూ ఉన్న సమయంలో గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూశాను, కానీ దొరకలేదు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా, చేతబడి శక్తులైనా సరే, చిల్లంగి శక్తులైనా సరే, ఎటువంటి భయంకరమైన వ్యాధులైనా సరే, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా కాల్ కలిసిందంటే
దేవుడు మీకు విడుదల చేయబోతున్నాడు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో కొన్ని నిమిషాల్లోనే మన జీవితం యొక్క భవిష్యత్తు గురించి, మనం ఏ విధంగా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందాలో, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఆయన కృప చేత మనం అద్భుతాలు ఎలా చూడాలో దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. కొన్ని నిమిషాలు వేచి చూడండి. దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన పట్ల చెయ్యాలి అనుకుంటున్న అద్భుత కార్యాలు ఏ విధంగా చేస్తాడో కొన్ని నిమిషాల్లోనే మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు వర్తమానం, మనసు గుడిలోనికి, దేవుడు మదిలోనికి. మనస్సు గుడిలోకి, దేవుడు మదిలోకి. అంటే మన మనస్సు ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్తుందో, దేవుని యొద్ద నుండి మన దగ్గరకు ఆశీర్వాదాలు ప్రవాహం వలె వస్తాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయాలి, ఆశీర్వాదాలు కృమ్మరించాలి, నువ్వు దీవించబడాలి, నీవు ఐశ్వర్యంతో నింపబడాలి అంటే దేవుని యొద్దకు నీ మనసు వెళ్ళాలి. వాక్యాన్ని చూద్దాం. ఆమేన్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడో. ఆమేన్. 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 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అంటే దేవుని మీద ఎవని మనసు అయితే ఆనుకుంటుందో అతడు సంతోషంగా బ్రతుకుతాడా. కష్టాలు దూరమైపోతాయి, సమస్యలు దూరమైపోతాయి, వ్యాధులు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, నీ బాధ కన్నీరు దూరమైపోతుంది. ఎప్పుడు అంటే ఆయన మీద నీవు ఆనుకుంటే. పూర్తిగా విశ్వసించాలి, పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి, పూర్తిగా ఆయన కొరకు ఎదురు చూడాలి, పూర్తిగా ఆయన మీద నీ నమ్మకం పెంచుకుంటే అద్భుతాలు చూస్తావు. ఆమేన్. మామూలుగా కాదు, మహత్తరమైన కార్యాలు చూస్తావు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలను చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు చూస్తే, దేనిని గూర్చియు చింతింపకుడి, దేనిని గూర్చియు చింత పడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు మీరు దేని గురించి చింతపడొద్దు అని దేవుడు చెప్తా ఉంటే ఎందుకు మీకు చింత? నీ ప్రాబ్లం నీవు క్లియర్ చేసుకోవాలని చూడుకో. నీ ప్రాబ్లం దేవుడు క్లియర్ చేయాలి. నీ సమస్య నీ నుండి నీవే తీసివేసుకోవాలని ప్రయత్నం చేయకో. నీ ప్రయత్నం విఫలమైపోతుంది. దేవుడు నీ సమస్యను తీసివేయబోతున్నాడు. నిన్ను పట్టిన దురాత్మలు నీ నుంచి పోవాలి అంటే అది దేవుడు చేసే పని, నీవు కాదు. దేవుడు చేసే పని ఆయన చెయ్యాలని ఆశపడుతున్నారు. కానీ నీవు ఆయన మీద ఆధారపడితే, ప్రైజ్ ది లార్డ్, నీవు ఆయన మీద ఆనుకుంటే దేవుడు నీ పట్ల అద్భుతము చేయబోతున్నాడు. ఆయన మీద ఆనుకోకుండా నీవు రాత్రి పగలనక పరుగులు తీస్తూ ఉంటే నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. నీ వలన కాదు, నీవు చేయలేవో, దేవుడే చెయ్యాలి. నీవేం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి. అందుకే
మనసు గుడిలోనికి, దేవుడు మదిలోనికి. ప్రైజ్ ది లార్డ్. నీ మనసు గుడిలోనికి వెళ్ళిపోవాలి. నీ మనసు దేవుడి మీదకి వెళ్ళిపోవాలి. నీ మనసు ఆయన కొరకెదురు చూడాలి. నీ మనసు ఆయన మీద ఆనుకోవాలి. అప్పుడు నీ పట్ల అద్భుతాలు ఆయన చేస్తూ ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా విజయమే కలుగుతుంది నీకు. అపజయం అనేది ఉండదు. అపజయం అనేది ఉండదు. నీ శత్రువులు నిన్నేమీ చేయలేరు. సాతాను శక్తులు నిన్నేమీ చేయలేవు. ఏ వ్యాధి నిన్నేమీ చేయలేదు. ఏ సమస్య నీ వద్దకు రాదో. విజయమే నీకు ఎదురొస్తుంది. ఆశీర్వాదాలు అన్ని ప్రక్కల నుంచి నీ వద్దకు పరిగెత్తుకుని వస్తాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు, నేను మీకు అలా అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను మీకు శాంతినిస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు శాంతినిస్తున్నానని. ఆయన శాంతినిస్తా ఉంటే మనం ఎందుకు ఆ శాంతిని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ శాంతిని తీసుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ సంతోషాన్ని మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ గొప్ప ఆనందం మన ఎద్దుకు రావడం లేదు? దేవుడిచ్చే శాంతి గొప్పది. దేవుడిచ్చే నెమ్మది అది శాశ్వతంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురొస్తూ ఉంటాయి. కానీ అవి నన్నేమీ చేయలేవు. అలా కనిపిస్తాయి. నేను నా ప్రభువుని తలంచుకుంటాను. ఆ సమస్యలు అదృశ్యమైపోతూ ఉంటాయి. కనిపిస్తాయి, కనబడకుండా పోతాయి. కనిపిస్తాయి, మళ్ళీ చూద్దామంటే కనిపించవు. ఎందుకో తెలుసా? నా ప్రభు ఉన్నాడు కదా, అద్భుతాలు చేస్తాడు. నా ప్రభు ఉన్నాడు కదా, ఆ సమస్యల్ని కనిపించకుండా చేస్తున్నాడు. నా జీవితంలో చేసినవాడు మీ జీవితంలో ఎందుకు చేయడు? నా జీవితంలో అద్భుతాలు సృష్టిస్తున్నవాడు నీ జీవితంలో ఎందుకు చేయడు? కానీ ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకోవాలి. నీ జీవితాన్ని ప్రభువు చేతుల్లో పెట్టు. నీ లైఫ్ ఆయన బలిపీఠం మీద పెట్టు. అద్భుతాలు చూస్తావు. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7, 8 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా మీద ఆనుకున్నవాడు ధన్యుడు అని అర్థం. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. సమస్య వచ్చిందని కలవరపడిపోడో, బాధ వచ్చిందని దిగులు పడిపోడో. అక్కడ వర్ణిస్తున్నాడు చూడండి, ఏ విధంగా వర్ణిస్తున్నాడో. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదో, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చింత లేదు ఈ చెట్టుకి, కాపు మానదు. కాపు కాయడం మానేయడం అంటూ ఉండదు. కాపు కాస్తూనే ఉంటుంది, కాయలు కనిపిస్తూనే ఉంటాయి ఆ చెట్టుకి, పువ్వులు పూస్తూనే ఉంటుంది, కాయలు కాస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? వర్షము లేకపోయినా పర్వాలేదు, ఆ వర్షాన్ని కురిపించే మహాదేవుడు నీ దేవుడున్నాడు కదా. హల్లెలూయా. నీ దేవుడు అద్భుతము చేస్తాడా? నీ దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు, సంచలనాత్మకమైన కార్యం చేస్తాడు. సమస్య లేదో, భయపడొద్దు. దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తానని
ఈ రోజున మాటిస్తున్నాడు. ఈ రోజున మాటిస్తున్నాడు. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావా? భయంకరమైన సమస్యల చేత కృంగిపోయి ఉన్నావా? ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్నావా? ఏమీ నలిగిపోవలసిన అవసరం లేదు. ఈ రోజున ప్రభు నీ కన్నీళ్లు తుడిచివేయాలని ఆశపడుతున్నాడు. నీ పట్ల మహత్తరమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ వ్యాధి నుండి ప్రభు విడిపిస్తాను, నీ వ్యాధి నుండి ప్రభు విడిపిస్తాను అని చెప్తున్నారు. నీ సమస్య నుండి విడుదల చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. కోటి సమస్యతోనైనా, నీ భూమి సమస్యతో బాధపడుతున్నా, నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు వేదనతో బ్రతుకుతున్నావా? ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు నీ పట్ల. కీర్తన భాగం నుండి 1వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. నీ సమస్య తీరిపోవాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని నీవు ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడిన చెట్టులాగుంటాడు. ఫలమిచ్చి చెట్టులా ఉంటాడు. ఆకు వాడదో, ఎప్పుడు వాడిపోదో, ఎప్పుడు వాడిపోడో, ఫలిస్తూనే ఉంటాడు. ఎప్పుడు పచ్చగా ఉంటాడో, మనుషుల మాటల వలన కృంగిపోడో, మనుషులు పెడుతున్న హింసకు నలిగిపోడో, సాతాను చూపిస్తున్న ప్రలోభాలకు కృంగిపోడో, విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాడు. నీ పట్ల దేవుడు విజయం కలిగించాలి అంటే ఆయన మీద ఆధారపడాలి. నీ పట్ల దేవుడు అద్భుతాలు చేయాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. నీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి అంటే నీవు దేవుని మీద ఆనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు, 2 మనసులు ఉంటాయండి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అంటే శరీర సంబంధమైన మనసు మరణానికి తీసుకుని వెళ్ళిపోద్దట. అంటే ఈ లోకపరమైన ఆశలు మన యొద్దకు తీసుకుని వస్తుంది. ఈ లోకపరమైన కోరికలు మన యొద్దకు నడిపిస్తుంది. ఈ లోకపరమైన కోరికలు పుట్టిస్తుంది. లోకం వైపునకు లాగేస్తుంది. లోకం వైపునకు లాగేస్తుంది. లోకం వైపునకు నీ ప్రాణాన్ని తోడేస్తుంది. నిద్ర పట్టనివ్వదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క సముఖమందు నిలిచి నేను నీతో మాట్లాడుతున్నాను. నీ మనసు ప్రభు మీద ఆనుకొని ఉంటే ఈ లోకంలో ఎన్ని ఆనందాలు, ఎన్ని సుఖాలు, ఎన్ని సంతోషాలుండినా దేవుడిచ్చే ఆనందాన్ని మించలేవు. దేవుడిచ్చే సంతోషాన్ని దాటుకుని పైకి వెళ్ళలేవు. నిజంగా నీవు ప్రభువు మీద ఆధారపడితే, నిజంగా ప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తే, నిజంగా నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కొరకు నీవు ప్రభువు మీద ఆనుకుంటే దేవుని కార్యాన్ని చూస్తావు. పచ్చగా ఉంటావు. నువ్వు వాడిపోవు. కృంగిపోవలసిన అవసరం లేదు. నలిగిపోవలసిన పనే లేదు. నీ పట్ల దేవుడు మిరాకల్స్, అద్భుతాలు సృష్టిస్తాడు. ఏమేన్? మామూలుగా కాదో, సంచలనాత్మకమైనవి, కని విని ఎరుగని అద్భుతాల, ఈ ప్రపంచములో ఎవ్వరూ ఎన్నడూ చేయలేని గొప్ప కార్యాలు నీ పట్ల ప్రభు జరిగించాలని ఆశపడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కార్యాలను దేవుడు చేస్తాడు. నీవు చేయవలసిందే
దేవుడి మీద ఆనుకోవాలి. నీ మనసు దేవుని కొరకు ఎదురు చూడాలి. నీ ఆత్మ ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఒక మనిషి నిన్ను మోసం చేశాడా ఈరోజు? నీ మనసు దేవుని మీద ఆనుకుంటే ఆ మోసకరమైన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చేస్తావు. దేవుడి మీద నువ్వు ఆనుకుంటే చేతబడి శక్తుల నుంచి బయటకు వచ్చేస్తావు. నీవు దేవుని మీద ఆనుకుంటే, నిజముగా ఆనుకుంటే, ఎటువంటి రోగమునైనా దేవుడు బాగు చేసి నీకు నెమ్మదిని దయచేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ సమయంలో నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఆయన నిన్ను తాకాలని ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ప్రభు నీ పైకి దిగి రావాలని ఆశపడుతున్నాడు. రోలి బేరియరో ద్రుత కానా మామా సుధరవే. పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. మహిమ దిగివచ్చునుగాక, మహిమ దిగివచ్చునుగాక. సహోదరి సారథి దేవునితో మాట్లాడుతున్నాడు. సారథి, సహోదరి, దేవుడు నీకున్న భయంకరమైన బ్రెస్ట్ క్యాన్సర్ నుండి విడుదల చేస్తున్నాడు. బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. లోశరీక్రధార్యనంద్రవే. సహోదరుడా మల్లికార్జున, దేవుడినితో మాట్లాడుతున్నాడు. మల్లికార్జున, ఎదుగో గృహం కట్టుకోలేక అప్పుల బాధతో బ్రతుకుతున్నావు కదా, ఇదిగో దేవుడు నిన్ను విడుదల చేసే టైం వచ్చింది. నీ అప్పులు తొలగిపోతున్నాయి. నీకున్న సమస్యలు తొలగిపోతున్నాయి. నీకున్న వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. దేవుడు నీకు ఒక మంచి గృహాన్ని ఇస్తున్నాడు. దిగులు పడుకో. క్రీడామేలు రాధర యనంద్రు తట్రలి యనంద్రిష కరవే. సహోదరుడు శ్రీనివాస్ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. కానీ నీవు ప్రభు మీద ఆధారపడడం లేదని ప్రభు బాధపడుతున్నారు. ప్రభు మీద నువ్వు ఆధారపడితే నీ వ్యాపారం ఆశీర్వదించబడుతుంది. షోలేరే వెడి కరాంధ్రద కరానందరవే. సహోదరి మంజుల దేవునితో మాట్లాడుతున్నాడు. మంజుల, నీ భర్త వలన నీవు కృంగిపోయి ఉన్నావు. నీ భర్త నీ మీద ప్రేమ లేదు. నీ భర్త నీ మీద ప్రేమను తొలగించుకున్నాడు. నీకు దూరముగా ఉంటున్నాడు. కుమారి, నీ భర్తను దేవుడు మారుస్తున్నాడు. భయపడకో. గొప్ప సహాయం నీవు పొందుకోబోతున్నావు. షోరిలి బ్రిడి కరాందర ధర్యనందరవే. సహోదరి తేజ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తేజ, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తున్నాడు. సహోదరి సుభద్ర, కోర్టు సమస్యలో ఉన్నావు కదా, దేవుడు నీ కోర్టు సమస్య నుండి విడుదల చేస్తున్నాడు. దిగులు పడుకో. అద్భుతంగా విడుదల చేస్తున్నాడు. అద్భుతంగా దేవుడు విడిపిస్తున్నాడు. భయపడుకో. రిటెలియారా హొరోజక్రి ట్రెమిలియోడిరి రింద్యారాన అంక్రందశధర ఇలైట్రేబియో క్రోతసధరవే. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మీ కుడిచేపెట్టుకోండి. ప్రభు ఇప్పుడే తాకబోతున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఇప్పుడే తన శక్తి చేత ప్రభు మిమ్మల్ని నింపుతున్నాడు. లోరిడి బెరియో ట్రిక్రా షరా రనంక్లెన్ డ్రెషరి రికలారా అరసదరా మీ క్లోట్రెదరవే. చేతబడి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు. దురాత్మల ప్రభావం నుంచి విడుదల పొందుతున్నారు. క్యాన్సర్ రోగులు బాగవుతున్నారు. HIV పాజిటివ్ ఉన్నవారు బాగవుతున్నారు. ఎయిడ్స్ రోగులు బాగవుతున్నారు. ఇదిగో శరీరములో ఎటువంటి వ్యాధున్నా దేవుడు ఇప్పుడే మీకు విడుదల ఇస్తున్నాడు. దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు తన శక్తిని మీ పైకి విడుదల చేస్తున్నాడు. పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. శులాక్రందియరంద్రబాలందుర శుభబాబా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్.
ರಿಮ್ಯೋಡೆಲಿ ಮೊರಾ ದರಿಯನಂದ್ರು ದೆ ಕೆರಿಯನಂದ್ರು ಶೆಲಿಯರ ಅಗ್ರದಶುಕರವೇ. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. మీరు తాకి విడుదల చేస్తున్నందుకు నీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎటువంటి ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నా సరే మీరు దిగులు పడకండి. ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ కలిసిందంటే చాలు, మీ ప్రాబ్లం నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తున్నాడని గ్రహించండి. కాల్ కలిసే వరకు కాల్ చేయండి. ఒకవేళ కలవకపోతే రేపైనా ట్రై చేయండి, తర్వాత అయినా కాల్ చేయండి. దేవుడు మీకు విడుదలిస్తున్నాడని ఆయన స్వరం మీకు వినిపిస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలో ఎవరైనా నన్ను పర్సనల్గా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. హైదరాబాదులో నన్ను కలవచ్చు, అలాగే కాకినాడలో నన్ను కలవచ్చు. దేవుడు తన కృపచేత మిమ్మల్ని దర్శించబోతున్నాడా? దేవుడు తన ప్రభావం చేత మీ పైకి దిగిరాబోతున్నాడా? ఆయన శక్తి మీ పైకి విడుదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీలో ఎవరైనా నన్ను పిలవాలి అనుకుంటే, మీరు మీటింగ్ పెట్టుకుంటే తప్పకుండా పిలవండి. నేను తప్పకుండా సమయం ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్మాణంలో ఉన్న ఆ మందిరం మీద ఆసక్తి కలిగి ఉంటే, దేవుని మందిరము కొరకైన ఆశ, ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే వాక్యం మీకు గుర్తొస్తూ ఉంటే తప్పకుండా దేవుని మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. ఎవరైతే ఆయన మందిరపు నిర్మాణంలో మీ చేతులు కలుపుతారో, మీ ఆర్థిక సహకారాన్ని అందిస్తారో, దేవుడు మీ జీవితాలను కట్టబోతున్నాడు, మీ గృహాలని నిర్మించబోతున్నాడు, గృహాలు లేని వారికి గృహాలను అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగును. ప్రతి నెల 4వ శనివారం గెత్సేమనే వనం కాకినాడలో జరుగును. తప్పకుండా రండి, గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.